నమస్తే అండి. మీ పేరండి? సార్ నా పేరు సాయి ప్రసూన, వర్కింగ్ అట్ చందోడు జెడ్పీహెచ్ఎస్ టీచరా మీరు? మీరు ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారు? సార్ నాకు ఇదైతే పరిచయం 10 years బ్యాకే పరిచయం అయింది. అప్పుడు పిరమిడ్ లో కూడా వెళ్ళాను, కానీ మోస్ట్లీ బాగా డీప్ గా కనెక్ట్ అయింది మాత్రం ఒక 6 months నుంచి. ఓకే. అది ఆ కనెక్ట్ అయింది ఎలా అంటే, మామూలుగా అయితే నేను వెజిటేరియన్ కాదు, ప్యూర్ గా నాన్ వెజ్ తినేదాన్ని. ఆ క్రమంలో నాకు పరిచయం అయింది ఒక యోగి ఆత్మకథ అనే బుక్ నా చేతికి వచ్చింది. 10 ఏళ్ల నుంచి ఉన్నా కూడా నేను ఆ వేలోకి లేదు. అంటే ఒక యోగి ఆత్మకథ ధ్యానులు అందరికీ పరిచయం అయి ఉంటుంది. సో ఈ ఇటీవల కాలంలో మా స్కూల్లో నేను కొత్తగా ఇక్కడికి రావడం, అక్కడ హైమా మేడం అని ఒక టీచర్ ఆల్రెడీ ధ్యానంలో ఉండడం ద్వారా మా కొలీగ్ అవడంతో నాకు కొన్ని చెప్తూ ఉండేవాళ్ళు. మిగతా అందరు స్టాఫ్ కనెక్ట్ అయ్యారో తెలియదు, కానీ నాకెందుకో ఆల్రెడీ దాంతో కొంచెం ఒక నాలెడ్జ్ ఉండడము, ఎందుకు నేను ఎక్కువ డీప్ కనెక్ట్ అయ్యానండి. అయితే ఆ క్రమంలో స్కూల్లో మేమిద్దరం ఏమనుకున్నాం అంటే, పిల్లలకి వీళ్ళల్లో ఇప్పుడు సార్ వాళ్ళు అన్నట్టు మీరు బాగా కాంపిటేటివ్ ఫీల్డ్ ఒకటైతే, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఏంటంటే పేరెంట్స్ కేరింగ్ తక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువగా చెడు అలవాట్లకి బానిసలు అవ్వడము, వాళ్ళలో క్రూయల్ ఈ మధ్య అయితే టీచర్స్ నే కొట్టడము, స్కూల్స్ లో టీచర్ల మీద కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. సో ఇటువంటి ప్రవర్తన అంతా ఎందుకు వస్తుంది? మనం వాళ్ళల్లో మార్చాలి అంటే ముందు మనం ధ్యానంలో బాగా మనం ఇన్వాల్వ్ అయ్యి మనం నేర్చుకోవాలి అనుకొని నేను ఆ క్రమంలో పిల్లల కోసం నేను అసలు మొదలు పెట్టాను. మొదలు పెట్టాక కొన్ని రోజులు నేను అన్ని తింటూ చేస్తే అసలు నాకు ఏమాత్రం 10 నిమిషాలు కూర్చుంటేనే ఏదో గంట కూర్చున్న ఫీలింగ్ లో ఉండేది. సరే ఇటీవల కాలంలో ఒకసారి నేను అనుకోకుండా వేరే పూజ కోసము ఒక 10 రోజులు వ్రతం లాగా మానాను. ఆ క్రమంలో చేస్తుంటే స్కూల్లోనే మేము మామూలు బ్రేక్ టైంలో అలా చేస్తూ ఉంటాం. అసలు మేడం 1 hour అని మనం కూర్చుంటే 10 నిమిషాలు అయింది మేడం అనేదాన్ని. నేను అంత డీప్కి వెళ్ళిపోయేది స్టేజి. అంటే అసలు ఇక్కడ కారణం ఏంటి అంటే, మనం తీసుకునే ఆహార పదార్థం. సో ఈ ఆహార పదార్థం మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీకి కారణం అదే అని తెలుసుకున్నాక స్టిల్ ఈ రోజుకి 6 months నుంచి కనీసం ఎగ్ కూడా లేదండి, అంత ప్యూర్ వెజిటేరియన్ గా మారాను. అప్పటి నుంచి అయితే 3 hours ఈజీగా చేయగలుగుతున్నా. అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు 5కి లేస్తే 5 to 6, స్కూల్లో బ్రేక్ టైం ఉంటుంది 1 to 2 అలా చేసేసుకుంటాం. మళ్ళీ ఈవినింగ్ వచ్చాక 8 to 9, అసలు ఈజీగా 3 hours. ఫస్ట్ లో మాకు ఎక్కడ ఖాళీ ఉంటుంది, ఎంప్లాయీస్ చెప్పిన కొత్తలు ఆ మాట అన్నది నేను ఎక్కువ. మేడం నాకు స్కూలు ఇక ఇంటికి వచ్చేసరికి అసలు 10 నిమిషాలు అంటే కష్టము, అలాంటిది ఎట్లా మేడం సరిపోతుంది, అది ఫ్రీగా ఉండే వాళ్ళు చేసే పని అని అన్న నేను ఇప్పుడు 3 hours చేయగలుగుతున్నా. అసలు ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందంటే, నాకు స్కూల్ నుంచి వచ్చాక కూడా వేరే సపరేట్ అవగేషన్ ఉంది 8 వరకు. అయినా 8 నుంచి వచ్చాక ఇది వర్క్ కాదు, ఇంత వర్క్ ని మనల్ని మనం కూల్ చేసుకొని రిలాక్స్ అయ్యే ఒక మనకు తగ్గించుకునే దానికి ఒక వ్యాపకం. కానీ ఈ 3 hours అనేది వర్క్ అనుకుంటే మనం చేయలేము ధ్యానాన్ని. అలా నన్ను నేను మార్చుకున్నాను. ఇప్పుడు పిల్లలకైతే డైలీ మేము 1 hour చేయిస్తాము. పిల్లల్లో మార్పు అయితే వస్తూ ఉంది. గవర్నమెంట్ అనేది పెట్టుంది కానీ అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయటం లేదు. మేము ఇంట్రెస్ట్ చూపిన టీచర్స్ వరకు జరుగుతుంది కానీ, మేము ఈ మధ్య ఏం చేస్తున్నాం అంటే, స్కూల్ టీచర్స్ మీటింగ్ జరుగుతాయి మంత్లీ వన్స్. అసలు ముందు టీచర్లలో మోటివేషన్ కావాలి, టీచర్లను మార్చాలి అని చెప్పి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. వచ్చే వాళ్ళు వస్తున్నారండి. టీచర్ మారితే ఖచ్చితంగా పిల్లవాడు మార్పు వస్తుంది. అంటే మెడిటేషన్ ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ముందు ప్రతి టీచర్ రావాలంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అది కంపల్సరీ ఒక పీరియడ్ గా పెట్టారనుకోండి. మేము ఎన్ని ఫాలో అవుతున్నాం, వాళ్ళు ఎన్ని ఇచ్చినా కూడా స్ట్రెస్ లో కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎన్ని పథకాలు స్కూల్లో ఏం పెట్టినా అందులో ఒక భాగంగా మాకు ఈ మెడిటేషన్ యోగాని పెట్టారంటే కంపల్సరీ ఇంట్రెస్ట్ లేని టీచర్లు కూడా ఖచ్చితంగా ఫాలో అవుతారు. సో యాజ్ ఇట్ ఈస్ గా టీచర్ మారితే విద్యార్థులు కూడా ఆధ్యాత్మికత ఒక్కటే పిల్లవాడిలో క్రిమినల్ మైండ్ ని బ్యాలెన్స్ చేయగలదు అనేది నేనైతే నమ్ముతున్నాను. సో అందుకని మానేయడం నాన్ వెజ్ కాదు, నాన్ వెజ్ మానాక మిరాకిల్ గా జరిగింది నాకు. అప్పుడు దాకా 10 minutes కూడా కూర్చోలేకపోయేదాన్ని. కూర్చొని కళ్ళు మూస్తే నా చుట్టూ ఉండేవాళ్ళు కళ్ళు తెరవకపోయి నేను తెరిచేసేదాన్ని. ఇది ఏంది అసలు, ఏంది ఇంత చాలా సోదిగా ఉంది, అసలు ఏంది కళ్ళు మూయడం ఇట్లా అనిపించేది. ఎప్పుడైతే ఎన్వి మానేసి ఒక 10 days వేరే పూజ కోసం అన్నానో నాకే తెలియని అద్భుతం. అసలు కళ్ళు మూసుకుంటే ఎలా జరిగేదంటే, ఆనాపానసతి ద్వారా నేను చేస్తూ ఉన్నప్పుడు విపరీతంగా తల దగ్గర స్ట్రెస్ అయ్యి మనకి తెలుస్తుంది. సార్ అన్నారు కదా, కాస్మిక్ ఎనర్జీ ఖచ్చితంగా నేనైతే ఫీల్ అవుతున్నా. విత్ ఇన్ 5 minutes లోనే నాకు అలా వస్తూ ఉంటుంది బాడీలోకి. సో అది రుచి చూసాక ఎన్వి అలాంటివి మనకి అనిపించవు. నాకు చిన్న డౌట్, మీరు చేసే మీ ధ్యానం అనేది మానసికమైనది, అడగచ్చు కదా క్వశ్చన్, మళ్ళీ ఫీల్ అవ్వద్దు. ఏం మానసికమైంది. మీరు తినేది
తెలియకుండానే మీ శరీరానికి, మీ భౌతికమైన శరీరం అంటారో లేకపోతే మెటీరియలైజ్డ్ శరీరం అంటారో, ఇంకా ఇందాక సార్ చెప్పినట్టు ఏదో ఈ కేసుని ఏమంటారు, ఫస్ట్ ఒక వర్డ్ యూజ్ చేశాను, నాకు సడన్ గా గుర్తు రావట్లేదు. ఫిజికల్ బాడీ అంటారు. ఇప్పుడు దీనికి మీరు తీసుకునే ఫుడ్ కి, మంచి ప్రశ్న, మీరు చేసే ధ్యానానికి సంబంధం ఏంటి? మంచి ప్రశ్న అండి. మన ఆహారపు అలవాట్లు, మన యొక్క ఆలోచన విధానం, ఆహారపు అలవాట్లు అనేది 3 ఉన్నాయి కదా సార్, మీరు చెప్పండి. తామస ఆహారం అని, సాత్విక అని. సో ఆహారాన్ని బట్టి మన ఆలోచన విధానం కూడా ఉంటుంది. ఇప్పుడు అనాది కాలం నుంచి బ్రాహ్మణ్స్ ప్యూర్ వెజిటేరియన్, సో వాళ్ళ యొక్క విధానాలకి ఎన్వి తినే వాళ్ళకి చాలా ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను ఆలోచన క్రిమినల్ కాదు, బై బర్త్ మంచి కుటుంబమే, అయినా ఎన్వి తినడం వల్ల ఏమవుతుందంటే మన చుట్టూ ఉన్న వాటి యొక్క ఆహాకారాలు ఖచ్చితంగా ఉంటుంది. సైన్స్ ఇది. అవి ఇప్పుడు ప్రతి జీవి, మనం ప్రాణితో ఉన్నదాన్ని మర్డర్ చేసి ఒక క్రూయల్ ఫోర్స్ వాడుతున్నాను. సహజ మరణం కాదు అది. చిన్న కోడిని చంపిన అది మర్డరే. మర్డర్ చేసిన జీవి చుట్టూ ఆహాకారాలు ఉంటాయి. ఆహాకారాలు అంటే అవి నెగిటివ్ ఎనర్జీ. అది మనం ఫుడ్ గా తీసుకున్నా కూడా తర్వాత మన కడుపులోనే డైజెషన్ అవ్వాలి. ఏ జీవి చనిపోయినా భూమిలో అది కావాలి, కానీ మన కడుపులో అయిపోతుంది. అంటే మంది ఒక రకంగా శ్మశాన వాటిక లాగా అవుతుంది. శ్మశాన వాటిక అనేది పవిత్రమైనది కాదు కదా. మన పూర్వీకుల నుంచి ఒక దేవాలయం లాంటి మన శరీరాన్ని శ్మశాన వాటికగా చేసినప్పుడు మన ఆలోచన విధానము ఎలా సాఫ్ట్ గా వస్తుంది చెప్పండి. అందుకని ఎన్వి మాని ధ్యానం చేస్తే, నాకు రెండిటికి తేడా నేనే దానికి ఎగ్జాంపుల్. ఎన్వి తింటూ చేస్తే నాకు అసలు కనెక్ట్ కాలేదు. సో ఎవరైతే పూర్తిగా నిజంగా దాని యొక్క రుచిని తెలుసుకోవాలి, ధ్యానం అంటే దాని లోతుల్లోకి వెళ్ళాలి అంటే మీరు ఎన్వి మానండి. అసలు తర్వాత మానేమనే బాధ మనకు కలగదు. ఎందుకంటే అంతకు మించిన ఆరోగ్యము, ఆనందము మనకి దీంతో కలుగుతున్నాయి. ఎన్వి ద్వారా కంటే మనము అది కడుపులో ఒక 10 నిమిషాలకు అయిపోతుంది. ఈ ఎనర్జీ అనేది నిరంతరం 24 అవర్స్ ఉంటుంది. నాకు బిఫోర్ ఎన్వీకి ఆఫ్టర్ ఎన్వీకి ధ్యానంలో చాలా మార్పు వచ్చింది. బిఫోర్ ధ్యానం ఆఫ్టర్ ధ్యానం కూడా నా జీవితం చాలా చేంజ్. ఇంకోటి చిన్న డౌట్ ఏంటంటే, ఇది ఒక సైకిల్, జీవన విధానం కదా. కరెక్ట్. ఇప్పుడు పులి ఉంది, పులి మేకను తినాలి, లేదా ఇంకో జంతువు తినాలి. ఆ మేక వచ్చేసి ఆకులు తినాలి. అదే చెప్తాను సార్. ఆకులు తినాలి. ఆకులు మళ్ళీ ఇది అవ్వాలంటే మన దగ్గర నుంచి వచ్చే వ్యర్థాలు తినాలి. వాటర్ తీసుకోవాలి, వాటర్ కావాలి. అంటే ఇది ఒక సైకిల్ కదా. సో ఫుడ్ తో మనకి ఎంత కనెక్టివిటీ ఉందో, ఫుడ్ కి మనం చేసే మెడిటేషన్ కి సంబంధం ఏంది అనేది నాకు ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్కే. ఓకే, మంచి క్వశ్చనే. సైకిల్ అనేది సైన్స్ లో మేము రోజు చెప్పేదే. సైకిల్ అంటే కొన్ని జీవులు 3 రకాలు ఉంటాయి. ఉభయచర ఆహారంలో కూడా మామూలుగా సర్వభక్షులు, ఉభయభక్షులు అంటే పూర్తిగా ఆహారము మాంసాహారం మీదే ఆధారపడేటివి కొన్ని. పులి, సింహం అటువంటి జంతువులకి ఎన్వి పెట్టినా వాటికి చేయలేవు, అది బతకలేవు అనమాట. సో అటువంటి జీవులు, తర్వాత ఉభయచర అంటే 2 ఆహారాలు తినగలిగే జీవులు కొన్ని, తర్వాత ఓన్లీ శాకాహారం తినగలిగేవి కొన్ని ఉన్నాయి. సో మనం 2 తినగలిగే జీవుల కిందే వస్తాం. అంతేగాని పూర్తి ఆహారము మాంసాహారం మాత్రమే కాదు. బై బర్త్ మనం అలా ఉంటే మన పళ్ళ విధానంలోనే కూర పళ్ళు ఉండాలి. సో మనం అసలు శాకాహారం అనేదే మనం తినలేక చనిపోవాల్సిన పరిస్థితి రావాలి. శాకాహారం తినచ్చు, 2 ఆహారాలు తినగలుగుతున్నప్పుడు మన ద్వారా ఇంకొక జీవిని చంపి తినాల్సిన అవసరం లేదు కదా. ఇలా మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే, చెట్లు కూడా మనకి జీవం ఉంది కదా అనొచ్చు మీరు. 2వ పాయింట్ అది వస్తుంది. చెట్లు జీవము అంటే ఆకు తుంచినా, కాండం తుంచినా మళ్ళీ ఎదుగుతుంది. అలాగే మన గోరు తుంచినా, ఎంటుకలు కట్ చేసినా ఎలా ఎదుగుతాయి అంటే ఇవి సగం జీవం ఉన్నాయి. అంటే మనకి నాడులు ఉండవు, రక్తనాడులు ఉండవు. సో అలాంటివి మనము తుంచినా మళ్ళీ ఎదుగుదల ఉంది కాబట్టి అవి తింటే మనకి కూడా ఎటువంటి మన కర్మలు పెరగవు. అలా కాకుండా ఇక అసలు కాలో చేయో ఇంచేస్తే మేకది రాదు కదండి మళ్ళీ. చెప్పినట్లయితే ఇంకా జైన్ సిస్టమ్ అనేది అది మనకి జైన్ ఎందుకు అవుతుందండి? అసలు ఏది శాకాహారం తినలేని జీవుల వరకే వర్తిస్తుంది. జైనులా? జైనులు కరెక్ట్. వాళ్ళైతే అసలు పాలు కూడా వాళ్ళైతే జైనుల సిస్టమ్ లో అయితే డైరీ ప్రోడక్ట్ కూడా తినరు. భూమి నుంచి అంతా డీప్ వెళ్ళే వాళ్ళు ఇంకా వాళ్ళ ఇష్టం కాదని లేదు, అది కూడా కరెక్ట్ అవ్వచ్చు. కానీ ఒక్కొక్క స్టేజ్ దాటితే ఆ స్టేజ్కి వెళ్ళొచ్చు. నిజమైన యోగులు ఆ స్టేజ్కి వెళ్ళొచ్చు. కొంతమంది అసలు తినకుండా కూడా శ్వాసతోనే బతికిన యోగులు ఉన్నారు. మనం అంత స్థాయి లేదు కాబట్టి కనీసం వెజిటేరియన్ ఫాలో అవుతూ నిజమైన ధ్యానాన్ని అందుకోగలం మనం. మీరు చెప్పండి సార్.